ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. ఈ పెట్టుబడులు రాకపోయినా కూడా ఈ ప్రచారాన్ని 5 సంవత్సరాలు లాగించేస్తాడు. 5 సంవత్సరాలు లాగించేస్తాడు. ఎట్లుంటుందంటే ఈ ప్రచారం వారిది 2017లో కిదంబి శ్రీకాంత్ గారికి షట్లర్ ఒలింపిక్స్ లో గెలిస్తే నోబుల్ ఇచ్చేస్తాడంట. అసలు నోబుల్ ఎందుకు ఇస్తారు, ఎవరిస్తారు, ఏ విధంగా నోబెల్ ప్రైజ్ ని అక్కడ సాధిస్తారు అనేది తెలియకుండా ప్రజలు పిచ్చేళ్లులే, చెప్పేవాడికి వినేవాడు లోకువే. ఇది వారి విధానం. ఏదైనా చెప్పేస్తుంటాడు. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త భజన మొదలుపెట్టింది పచ్చ మీడియా. దుబాయ్ లో పెట్టుబడుల కోసం విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు తిరిగేస్తున్నారంట. 2016 డిసెంబర్ యుఏఈ కువైట్ కి వారు వెళ్లిన సందర్భంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ 2017కు సంబంధించి ఒప్పందాలు, స్మార్ట్ విలేజెస్ కి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తున్నాయని, అలాగే 4.39 లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ ల్యాండ్ అవుతున్నాయని, ఎంఓఈలు అయ్యాయని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి.